Hi, hello everyone. Welcome to RDO. I am Devinder. In this video, I will explain you each and everything step by step. See here, మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అంటే మనకి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ కూడా మీకు తెలియజేశాను. నెక్స్ట్ వన్ ఇయర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆఫ్ ఫేజ్ 1 అండ్ ఫైనల్ ఫేజ్. నెక్స్ట్ ఇయర్ మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుందో వాటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్ ఇయర్ 2019లో ఏ కాలేజ్కి ఏ ర్యాంకేస్ లాస్ట్ ర్యాంక్ అనమాట. మనకి బీసీలో ఏ ర్యాంక్కి సీట్ వచ్చేసింది, ఎస్సీలో ఏ ర్యాంక్కి, ఎస్టీలో ప్రతిదీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అండ్ ఆల్సో హౌ టు ఓపెన్, దట్ మీన్స్ హియర్ హౌ టు డూ క్యాండిడేట్ లాగిన్ అండ్ ఆల్సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వడం కూడా మీకు క్లియర్గా తెలియజేశాను. యూ కెన్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. యూ విల్ గెట్ 100% కంప్లీట్ అవేర్నెస్ ఆన్ ఎంసెట్ 2020. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నౌ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టిఎస్ ఎంసెట్. మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పరంగా మనకి ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్లో ఇప్పుడు జరగబోతున్న కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు చూడొచ్చు టిఎస్ ఎంసెట్ 2020 డీటెయిల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ప్రకారం నేను పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ మనకి అనెక్సర్ 1 అనేది మెన్షన్ చేశారు. అనెక్సర్ 1 వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అండి. హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్టు. మీరు ఏ కాలేజీలో వెరిఫికేషన్ చేయాలి అనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. జస్ట్ యూ కెన్ క్లిక్ ఇయర్ అనెక్సర్ 1 సింపుల్గా. నెక్స్ట్ ఇయర్ స్పెషల్ అటెన్షన్ టు క్యాండిడేట్స్. మనకి స్పోర్ట్స్, గేమ్స్ ఏమైనా ఎలిజిబుల్ ఉన్నట్లయితే దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మనకి లాస్ట్ ర్యాంక్ స్టాటస్ ఫస్ట్ ఫేజ్ అంటే మనకి ఫస్ట్ ఫేజ్ పరంగా ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఏ కాలేజీలో లాస్ట్ ర్యాంక్కి సీట్ వచ్చిందో మీరు చూడవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓపెన్ కేటగిరీ అందరూ కూడా. దాంతోపాటుగా ఫైనల్ ఫేజ్ అండి. ఈ కౌన్సిలింగ్కి సంబంధించి పూర్తి సమాచారం సింపుల్ ఒక చిన్న డయాగ్రామేటిక్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఫస్ట్ మీరు పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అంటే మీరు 600 రూపీస్ కావచ్చు, 1200 రూపీస్ కావచ్చు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రాసెసింగ్ ఫీని ఆన్లైన్లో చెల్లించాలి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ అంటే మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్లో అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో అందులో మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్ దాంతోపాటుగా టైంని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, స్లాట్ బుకింగ్ వచ్చేసి. నెక్స్ట్ ఏం చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక డేట్ మెన్షన్ చేసుకున్నారు కదా, ఆ డేట్లో మీరు తప్పనిసరిగా వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చేసుకోగానే మీకు ఒక లాగిన్ ఐడి వస్తుందండి. ఆ లాగిన్ ఐడిని ఉపయోగించి మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు లాగిన్ ఐడిని ఉపయోగించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక పాస్వర్డ్ వస్తుందండి. అంటే జనరేట్ పాస్వర్డ్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ రాగానే ఈ పాస్వర్డ్ను ఉపయోగించి మీరు క్యాండిడేట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి, మీరు పాస్వర్డ్ ఉంటుంది కదా, మీ యొక్క లాగిన్ ఐడి, పాస్వర్డ్, మీ ఎంసెట్ డీటెయిల్స్ని ఉపయోగించి మీరు వెబ్ ఆప్షన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ ఏంటి, మనకు సింపుల్గా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాటిని సేవ్ చేసుకున్న వాటిని ప్రింట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ ఫామ్ అండి. అంటే సింపుల్గా ప్రాసెసింగ్ ఫీ పే చేశాక స్లాట్ బుకింగ్ చేసుకుని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓటీపీ అంటే మనకి పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి వాటిని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఎంసెట్ 2020 కౌన్సిలింగ్. నా వీ కెన్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా మనకి సర్టిఫికేట్స్ అంటే ఏ సర్టిఫికేట్స్ మనం వెరిఫికేషన్కి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్కి అన్నవి ఫస్ట్ మీకు క్లియర్గా తెలియజేస్తాను. నా వీ కెన్ సీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. గుర్తుపెట్టుకోండి, ఒక ఒరిజినల్ సెట్ ఉండాలి, దాంతోపాటుగా జిరాక్స్ సెట్ ఉండాలి ఒక సెట్. అందులో వచ్చేసి టిఎస్ ఎంసెట్ 2020 ర్యాంక్ కార్డ్ అండి. ఫస్ట్ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఎంసెట్ ఆల్ టికెట్. దీస్ ఆర్ మేబీ జిరాక్స్ అయినా ఒరిజినల్ అయినా సేమ్ అండి, ఎందుకంటే మీరు ఇంటర్నెట్ నుంచి మాత్రమే తీసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎస్ఎస్సి మెమో అండ్ నెక్స్ట్ వన్
ఇంటర్మీడియట్ మెమో. గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ మెమో వచ్చేసి మీరు ఇంటర్ పాస్ అయితే ఇంటర్మీడియట్ పెట్టండి, లేదంటే దానికి ఈక్వివాలెంట్గా ఏదైనా మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఉంటే అదైనా మీరు మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ 1 ఇయర్ 6th టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ చదివి ఉంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇవి ఉంటేనే మీరు లోకల్ కేటగిరీలో సీట్ పొందగలరు. నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి 1st జనవరి రోజు తర్వాత ఇష్యూ చేసిందై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజ్ issued on or after 1st January 2020. నెక్స్ట్ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. మీరు రిజర్వేషన్ పరంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ క్యాండిడేట్స్కి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఎవరైతే ఓపెన్ కేటగిరీలో చదువుతారో, అంటే మీరు కొందరు ఇంటర్మీడియట్ కానీ 10th కానీ స్టూడెంట్స్ ఓపెన్ 10th చదివి ఓపెన్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి లాస్ట్ 7 ఇయర్స్ది రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందండి. ఎందుకంటే వారి ఇన్స్టిట్యూషన్లో రెగ్యులర్గా స్టడీ చదవలేదు కాబట్టి తప్పనిసరిగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క అలాట్మెంట్ ప్రకారం అన్రిజర్వ్ సీట్స్ వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటారో వారి కోసం కూడా మెన్షన్ చేశారు. వారు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉన్నట్లయితే స్టేట్ కానీ సెంట్రల్ లెవెల్లో వాళ్ళు ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై పిహెచ్ క్యాండిడేట్, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కేటగిరీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక సెట్ ఒరిజినల్ ఉండాలి, 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఉండాలండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 2 సెట్స్ ఉండాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఒక సెట్ ఉంటే సరిపోతుంది. బట్ ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్కి మాత్రం మనకి 2 సెట్స్ జిరాక్స్ ఉండాలి. అందులో పిహెచ్ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ డీటెయిల్గా చూడవచ్చు మీరు నోటిఫికేషన్లో. నా కేసీ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు. మనం ఇప్పుడు ప్రెజెంట్లీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్లో. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై అయి ఉన్నారో వారు మాత్రమే అప్లికబుల్ అండి. దానితో పాటుగా ఎవరైతే 45% మార్క్స్ వచ్చాయో, అంటే 450 ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి ఓసీ అయితే. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి 40% అంటే 400 మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో. నెక్స్ట్ ఇయర్ అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ అండ్ నాట్ అపియర్డ్ ఎంసెట్ మైనార్టీ క్యాండిడేట్స్. మైనార్టీ క్యాండిడేట్స్ కూడా మనకి ఎవరైతే క్వాలిఫై కాలేదో వారు కూడా మనకి ఇప్పుడు టోటల్గా ఎంపీసీ స్ట్రీమ్ నడుస్తుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రీమ్ అన్నమాట. సింపుల్గా ఇక్కడ మీరు మెన్షన్ చేశారు ఎంపీసీ స్ట్రీమ్ అంటే ఇంజనీరింగ్ ఓన్లీ. సియర్ మనకి అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ నాట్ అపియర్డ్ ఫర్ టీఎస్ఎంసీ 2020 మైనార్టీ క్యాండిడేట్స్. అంటే ఎవరైతే ఒకవేళ మైనార్టీ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయలేదో, దానితో పాటుగా ఎగ్జామ్ రాసిన క్వాలిఫై కాలేదో వారు కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మైనార్టీ కాలేజీలో సీట్లు మిగిలి ఉన్నట్లయితే వారు అటెండ్ కావచ్చు. దాంతోపాటుగా గుర్తుపెట్టుకోండి, మీకు మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వర్తించదు. ఎవరైతే ఎంసెట్ 2020 ఎగ్జామ్ రాయలేదో, దాంతోపాటు క్వాలిఫై కాలేదో. మనం డీటెయిల్గా చూద్దాం ఒకసారి. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, ఇవన్నీ కూడా మనకి 9th నుంచి 17th వరకు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, 9 నుంచి 17th వరకు మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మరి స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అంటే నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్, అంటే మీ యొక్క దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్ని చూజ్ చేసుకోండి. మరి ఆ హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు చేసుకోవాలి అంటే 12th నుంచి 18th. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, బిఫోర్ 12 మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. ఎప్పుడు 12th బిఫోర్. అంటే మనకి ఈరోజు డేట్ వచ్చేసి 8th అండి. 8 అంటే కనీసం 4 days టైం ఉంది. ఈ 4 daysలో మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి 12th నుంచి, అంటే మీరు ఏ రోజైతే
సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారో ఆ రోజు నుంచి 20 వరకు, అంటే 12 to 20 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ క్లియర్గా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 20/10/2020, అంటే 20 రోజు లాస్ట్ డేట్ అండి. మీరు 20 తర్వాత నేను వెబ్ ఆప్షన్ చేంజ్ చేస్తా అంటే కుదరదు. ఆన్ ఆర్ బిఫోర్ 20 ఓన్లీ మీరు వెబ్ ఆప్షన్స్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసుకోండి, చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 22 అక్టోబర్ రోజు జరుగుతుంది. మీరు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఎవరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. టోటల్గా 22 నుంచి 27 వరకు, అంటే 22 నుంచి 27వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ ఇయర్ మనకి ఫైనల్ ఫేజ్ వచ్చండి. చూడండి ఇక్కడ మీకు ఓన్లీ 2 ఫేజ్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఫేజ్. ఈ ఫైనల్ ఫేజ్ వచ్చేసి మనకి 29th రోజు స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 30 రోజు జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ 30 and 31st రోజు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 31st ఓన్లీ లాస్ట్ డేట్ అండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 2nd రోజు జరుగుతుంది, 2 నవంబర్. మనకి ట్యూషన్ ఫీ ఈ విధంగా మీరు అలాటెడ్ కాలేజ్లో ఎవరైతే రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో వారు మాత్రం 2 నవంబర్ నుంచి 5th నవంబర్ చేసుకోవచ్చు. ఫైనల్ అండి లాస్ట్ వన్ స్పాట్ అడ్మిషన్. స్పాట్ అడ్మిషన్ వచ్చేసి మనకి 4th నవంబర్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి 4th నవంబర్. నెక్స్ట్ వన్ ఇయర్ ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా పే చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇయర్ ప్రాసెసింగ్ ఫీ అంటే మీరు ఇప్పుడు మనకి 9th రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు చెప్పాను ఆల్రెడీ 9th రోజు స్టార్ట్ అవుతుంది. మరి ఏ విధంగా ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయాలి అంటే మీరు సింపుల్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంసెట్ ఆల్ టికెట్లో ఉంటుందండి రిజిస్ట్రేషన్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ని మెన్షన్ చేయాలి. అంటే 3 డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి మీరు. సింపుల్గా ప్రాసెసింగ్ ఫీ ఎలా పేమెంట్ చేయాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫామ్లో మీరు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎలా ఎంటర్ చేయాలి అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. దానితో పాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీకు మీ సేవ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ ఉంటాయి అందులో. CND 021 ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ డిస్ప్లేడ్ ఆన్ యువర్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ నెంబర్ని మెన్షన్ చేయాలి. బార్కోడ్ కింద ఉంటుందండి ఆ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి. మరి గుర్తుపెట్టుకోండి మొబైల్ నెంబర్ చేంజ్ చేసే అవకాశం ఉండదు. చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇయర్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది. అంటే మీరు ఒక ఫస్ట్ 3 డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. క్యాస్ట్, ఇన్కమ్, మొబైల్ నెంబర్, మీ సేవ, ఈమెయిల్ అడ్రస్. ఇవి ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ కోసం మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ అడుగుతుంది. SC/ST స్టూడెంట్స్ అయితే 600 రూపీస్. గుర్తుపెట్టుకోండి SC/ST స్టూడెంట్స్ అయితే 600 రూపీస్. రిమైనింగ్ BC క్యాండిడేట్స్ కానీ, మైనారిటీ క్యాండిడేట్స్ కానీ, ఇంకా అదర్స్కి మాత్రం 1200 రూపీస్, అంటే 1200 రూపీస్ అండి. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏ విధంగానైనా పేమెంట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇయర్ మీరు ఇక ఈ విధంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే మీకు స్లాట్ బుకింగ్ ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్. మరి హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి 36 ఉన్నాయండి. టోటల్గా 36 హెల్ప్ లైన్ సెంటర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. మీకు నేను డీటెయిల్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా మెన్షన్ చేశాను హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఏ టైంలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మీరు ఆల్ కేటగిరీస్ OC, BC, SC, ST, మైనారిటీ క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ ఏం చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అంటే మీరు మీ యొక్క ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, JNTHకి వెళ్ళాలనుకుంటున్నాను. లేదు నేను హన్మకొండ అయితే కాకతీయ యూనివర్సిటీ వెళ్ళాలనుకుంటున్నాను. లేదు నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ మనకి వరంగల్లో ఉంది,
ఇక్కడ మనకి ఎంజిఎం రోడ్లో అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను అంటే ఏంది, మీకు దగ్గరలో ఉన్న కన్వీనియంట్గా ఉన్న హెల్ప్లైన్ సెంటర్ని చూజ్ చేసుకోండి. దాంతో పాటుగా టైం కూడా బుక్ చేసుకోండి. అంటే మీరు 9 o'clock, 9:15, 9:30, 10 o'clock, 11, 2 o'clock, 3 o'clock, అంటే మీరు ఏ టైంలో వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ టైంని కూడా బుక్ చేయాల్సి ఉంటుంది. మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాను కాబట్టి చూడండి, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ మీరు ఆదిలాబాద్ డిస్టిక్ అయితే ఆదిలాబాద్లో చూసుకోవచ్చు. మీరు చూడండి, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆదిలాబాద్ నేమ్ ఆఫ్ ది హెల్ప్లైన్ సెంటర్ వచ్చేసి ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి, ఆదిలాబాద్లో ఉంది, ఆదిలాబాద్ డిస్టిక్. మనకి గుర్తుపెట్టుకోండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ 3 days మాత్రమే టైం ఉంది. 12 to 14 మాత్రమే, 12, 13, 14 మాత్రమే టైం ఉంది. ఇక్కడ మనకి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్. ఈ విధంగా మీరు మీ యొక్క ప్లేసు, మీ యొక్క డిస్టిక్ని చూసుకోండి. దాంతోపాటుగా ఎన్ని రోజులు అందుబాటులో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు హైదరాబాద్లో వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లి 7 days టైం ఉందండి. అంటే 12th నుంచి 18th రోజు వరకు కూడా మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మనకి జేఎన్టీ కూకట్పల్లిలో కూడా 7 days టైం ఉందండి. గుర్తుపెట్టుకోండి, మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మసబ్ ట్యాంక్లో మాత్రం 7 days వచ్చేసి మనకి స్పెషల్ కేటగిరీ, మీకు ఇంతకుముందు కూడా మెన్షన్ చేశాను, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, క్యాప్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మళ్ళీ వారికి స్పెషల్లో. మనకి క్యాప్ వచ్చేసి ఓన్లీ ఈ సర్టిఫికేట్స్ 12th రోజు, 13th రోజు, 14th రోజు. ఇది డీటెయిల్గా మీరు అనెక్సర్ 1 అని ఉందండి, మీ యొక్క హోమ్ పేజ్లో నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులో డీటెయిల్గా మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ వారు ఉన్నారనుకోండి, ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ వారికి ఏం చేయొచ్చు, మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాల్పల్లిలో ఉన్నటువంటి కాలేజ్లో 3 days టైం ఉంది. నెక్స్ట్ వచ్చేసి జనగాం వచ్చేసి 4 days టైం ఉంది. మహబూబాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్లో 4 days టైం ఇచ్చారు, 12th నుంచి 15th వరకు. ఇక్కడ వరంగల్ అర్బన్ అయితే హన్మకొండలో కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనకి 5 days టైం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ 7 days టైం ఇచ్చారు హన్మకొండలో. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండలో 7 days ఉంది. కాకతీయ యూనివర్సిటీలో 6 days మాత్రమే టైం ఉంది. పాలిటెక్నిక్ కాలేజ్లో 7 days టైం ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వరంగల్లో. ఇక్కడ మీరు చూడొచ్చు స్లాట్ టైమింగ్స్, మీకు కన్వీనియంట్గా ఉన్న టైమింగ్స్ అనేవి బుక్ చేసుకోండి. 9 to 9:30, 9:30 to 10, 12 to 12:30, వాటర్ ఇట్ మే బి యువర్ విష్ అండి. మీకు కన్వీనియంట్ ఉన్న టైంని బుక్ చేసుకోండి. ఈ విధంగా మీరు చూడొచ్చు మీ యొక్క హెల్ప్లైన్ సెంటర్స్. ఇక్కడ వరంగల్ అయితే ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7 ప్లేస్ ఇచ్చారండి వరంగల్లో. 7 centers, మొత్తం 36లో 7 వచ్చేసి అంటే 7 హెల్ప్లైన్ సెంటర్స్ మనకి వరంగల్లో ఉన్నాయి. చూడండి, మీరు ఖమ్మం డిస్టిక్ అయినా మీరు వరంగల్లో అటెండ్ కావచ్చు, మీ ఇష్టం అండి. ఆదిలాబాద్ డిస్టిక్, కరీంనగర్, మీకు ఏది కన్వీనియంట్ అనుకుంటే ఆ హెల్ప్లైన్ సెంటర్కు మీరు వెళ్ళొచ్చు. ఇక నేను వరంగల్ స్టూడెంట్ని, హైదరాబాద్లో కూడా అటెండ్ కావచ్చు, మీ ఇష్టం అండి. దట్ ఈజ్ యువర్ విష్. యూ కెన్ చూస్ యువర్ కన్వీనియంట్. ఇక్కడ కన్వీనియంట్గా ఉన్న హెల్ప్లైన్ సెంటర్ని చూజ్ చేసుకొని ఆ డేస్లో వెళ్ళండి. మీకు అనెక్సర్ 1 అని ఉంటుంది హోమ్ పేజీలో. ఈ విధంగా మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ మీరు ఇంతకుముందు చెప్పాను కదా, మీరు ఏ హెల్ప్లైన్ సెంటర్లో అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ హెల్ప్లైన్ సెంటర్ ఏం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండలో అటెండ్ అవుతున్నాను. ఏ రోజు, 12th రోజు నేను బుక్ చేసుకున్నాను. నాకు 12th రోజు లేదా 13th రోజు, ఆ 13th రోజు మీరు తప్పనిసరిగా హెల్ప్లైన్ సెంటర్కు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మీకు కండిషన్స్ ఇచ్చారు, వితౌట్ మాస్క్ రాకూడదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, దాంతోపాటుగా తప్పనిసరిగా వాటర్ బాటిల్ వారే తెచ్చుకోవాలి. ఈ విధంగా మీకు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఏం లేదండి, కోవిడ్ గైడ్లైన్స్ పాటించాలన్నమాట సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి మీకు క్యాండిడేట్ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్స్ కావాలి మీకు ఆల్రెడీ ఫస్టే నేను చెప్పేశాను. సర్టిఫికేట్స్ అనేవి ఏవి కావాలో ఆ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది మీకు. సార్ ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి
ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మొబైల్ని మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీతో ఉండేలా చూసుకోండి. విచ్ ఈజ్ ఇన్ యాక్టివ్ సిచ్యువేషన్లో ఉంచుకోండి. అంటే ఓటీపీ కావచ్చు, అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సీట్ కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతిదీ కూడా మీకు ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, వీలైతే మీరు ఏం చేయాలి, ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ ద మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఫ్రమ్ ద వెబ్సైట్లో మీకు ఒక మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఉంటుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి. మీరు దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది మీ ఇష్టం అండి. మీ పేరెంట్స్ని కావచ్చు, మీ ఫ్రెండ్స్ని కావచ్చు, ఆ విధంగా ప్రిపేర్ అవుతూ మీ యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే మీరు ఏంటి, అందులో ఇన్స్టిట్యూషన్ కోడు, బ్రాంచ్ కోడు, డిస్టిక్ కోడు, అంటే మనకి వెబ్సైట్లో డీటెయిల్స్గా ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు ఒక వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, ముందుగా పేపర్లో అంటే ఏంటి, మనకి ఇన్స్టిట్యూషన్ కోడ్, ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఒక కోడ్ ఉంటుంది. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, దానికి ఒక కోడ్ ఉంటుంది. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ కాలేజ్లో అయితే ఒక కోడ్ ఉంటుంది. దానికి బ్రాంచ్ కోడ్, అంటే మెకానికల్ ఇంజనీరింగా, సివిల్ ఇంజనీరింగా, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగా, ప్రతి కోడ్కి ఒక కోడ్ ఉంటుంది. దాంతోపాటుగా డిస్టిక్ కోడ్ ఉంటుంది. ఆ కాలేజీకి డిస్టిక్ మేడ్చల్ డిస్టిక్, వికారాబాద్ డిస్టిక్, ఈ విధంగా. అంటే కోడ్స్ అన్నీ కూడా మీరు ముందుగా ఒక పేపర్లో రాసుకుంటే మీరు ఆప్షన్స్ ఇవ్వడం చాలా సింపుల్ అండి. అందుకోసం మీకు చెప్తున్నాను, మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో మీరు డీటెయిల్గా రాసుకోండి. వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ యువర్ కన్వీనియన్స్. మీకు సింపుల్గా ఉండడానికి కన్వీనియన్స్ కోసం చెప్తున్నాము. ఎందుకంటే టు అవాయిడ్ మిస్టేక్స్ అండ్ ఆల్సో సేవ్ టైం వైల్ ఎంటరింగ్ వెబ్ ఆప్షన్స్. మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో టైం అనేది సేవ్ అవుతుంది. లేదు మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారు, ఆ టైంలోనే మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ టైంలోనే నేను సెర్చ్ చేసి నేను వెబ్ ఆప్షన్స్ ఇస్తాను అంటే టైం పట్టవచ్చు. అక్కడ గంటలు గంటలు కూర్చోలేరు కదా, అవునా కదా, గుర్తుపెట్టుకోండి. అందుకని మీ మొబైల్లో ఓపెన్ చేసి ముందుగా మీరు చూసుకోండి, ఏ కాలేజీ మేము ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటాం, దాని కోడ్ ఏంటి అనేది ఇచ్చుకుంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. డోంట్ వేస్ట్ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ ఆ వెబ్ ఆప్షన్స్ ఎట్ ద ఇంటర్నెట్ సెంటర్స్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు మీ ఇంట్లో ఇవ్వచ్చు, మీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళచ్చు, మీ హెల్ప్లైన్ సెంటర్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దట్ ఈస్ బేసికలీ యువర్స్ కన్వీనియన్స్. మీకు ఎక్కడ కన్వీనియంట్ అనుకుంటే అక్కడికి ఇవ్వండి. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నెట్ సెంటర్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా లాగౌట్ అవ్వడం మర్చిపోవద్దు. మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, మీకు ఒక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ముందుగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీకు ఒక వెబ్సైట్లో, మన వెబ్సైట్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు హోమ్ పేజ్లో, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని. దానిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి పాస్వర్డ్ ఎలా వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాస్వర్డ్ని ఎవరికి చెప్పకూడదు. పాస్వర్డ్ని ఎలా జనరేట్ చేసుకోవాలంటే సింపుల్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. మీకు డీటెయిల్గా ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అన్నది. బట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు క్యాండిడేట్ స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా మీ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేశాక జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏమొస్తుంది, మీకు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్యాండిడేట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. మీరు క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అంటే లాగిన్ ఐడి, మీ పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత లాగిన్ కాగానే గుర్తుపెట్టుకోండి మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీ ఓటీపీకి వచ్చిన ఎస్ఎంఎస్ని ఎంటర్ చేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. ప్రయారిటీస్ కూడా చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రయారిటీస్ వైజే మీకు కాలేజెస్ అనేవి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సెస్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. అందుకే మీకు చెప్పాను వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి.
తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి నాకు ఈ కాలేజీలో సీట్ రాలేదు ఫేజ్ 1లో మళ్ళీ ఫైనల్ ఫేజ్కి వెళ్ళాలనే ఆప్షన్తో ఉండొద్దు. ఎక్కువ శాతం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లైనా మీరు మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ అండ్ మాడిఫై ద ఆప్షన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే షెడ్యూల్ టైంలో అంటే 20th అక్టోబర్ వరకు మీరు ఎన్నిసార్లైనా మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వీలైతే ప్రింట్ తీసుకోండి. సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ కోసం ఫేస్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మీకు మార్క్స్ మీ రిజర్వేషన్ పరంగా మీకు సీట్ వస్తుంది. మీ యొక్క అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీ యొక్క ఆర్ఓసి నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఉపయోగించి మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డీటెయిల్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇన్ దట్ వన్ యూ కెన్ సీ దే. నెక్స్ట్ ఇయర్ మనకి ఫైనల్ ఫేజ్ ఉందండి. ఫైనల్ ఫేజ్లో ఎవరెవరు పార్టిసిపేషన్ చేయొచ్చు అంటే సింపుల్గా ఎవరికైతే సీట్ వచ్చేసి జేఎన్ కాలేదో ఫస్ట్ ఫేజ్లో, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ సీట్ రాలేదో, దాంతోపాటుగా ఎవరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదో ఈ విధంగా మనకి మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు క్లియర్గా డీటెయిల్గా చదువుకోండి డీటెయిల్స్ అనేవి. ఇక్కడ మనం చూడొచ్చు మనకి హోమ్ పేజ్లోనే టీఎస్ ఎంసెట్ హోమ్ పేజ్లో మనకి చూపిస్తుంది టీఎస్ ఎంసెట్ 2019 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ లాస్ట్ ఫేజ్. మీరు ఏదైతే చూడాలి అనుకుంటారో దానిపైన క్లిక్ చేయండి. నేను జస్ట్ శాంపుల్గా మీకు చూపిస్తున్నాను. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 1 year మనకి ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇచ్చేసారు. ఇన్స్టిట్యూషన్ చూడండి, ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇచ్చేసారు. దాని తర్వాత ప్లేసు, దాని తర్వాత డిస్టిక్, దాని తర్వాత కో ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇయర్ టైప్ ప్రైవేట్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, నెక్స్ట్ ఇయర్ బ్రాంచ్. మనకి ఆ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే మీకు ఏ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయో ఆ కోర్సెస్ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన కాలేజీలో మీరు ఓన్లీ సిఎస్సి చూడాలనుకుంటే సిఎస్సినే చూసుకోండి. దట్ ఈజ్ యువర్ విషయం. సియర్ మనకి ఓసీ బాయ్స్లో అంటే ఓపెన్ కేటగిరీ బాయ్స్లో 21,000 ఇస్ ద లాస్ట్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్లో. బట్ గర్ల్స్కి మాత్రం 22,000. నెక్స్ట్ ఇయర్ బీసీఏలో 66,000, బీసీఏ గర్ల్స్లో 66,303. సియర్ బాయ్స్లో బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. అంటే మీకు మీ యొక్క కేటగిరీ వైజ్ చూసుకోవడానికి ట్రై చేయండి సింపుల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ అనుకోండి, అందులో బీసీడీ అనుకోండి. నేను చేసుకోవాలి, నేను ఒకవేళ కాలేజ్ చూడాలి అనుకుంటే బీసీడీ బాయ్స్లో చూస్తాను. నేను 35,000 వరకు ఉంది. అంటే నా ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ 25,000 అనుకోండి. ఓహో, ఈ కాలేజ్ ఈజీగా సీట్ వస్తుంది అని ఒక ఐడియా కోసమేనండి. మనకి ప్రతి ఇయర్ కూడా కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు 35,000 సీట్ వచ్చింది, ఈసారి ఏమొస్తుంది 50,000 వచ్చిన సీట్ రావచ్చు ఈ కాలేజీలో, చెప్పలేమండి. జస్ట్ మీకు ఒక శాంపుల్ పర్పస్ కోసం మాత్రమే ఈ యొక్క కన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మనకి ఎస్సీ స్టూడెంట్స్కి 73,000 ఉందండి. ఎస్టీ స్టూడెంట్స్కి బాయ్స్కి అయితే 53,000, గర్ల్స్కి అయితే 63,000. ఇక్కడ మీరు చాలా క్లియర్గా మెన్షన్ చేసి చూసుకోవడానికి ట్రై చేయండి. ట్యూషన్ ఫీ అనేది ప్రతి కోర్సుకు ప్రతి కాలేజ్కి డిఫరెంట్గా ఉండొచ్చు. ఇక్కడ నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 48,000 ఉంది. వేరే కాలేజ్ చూసుకుంటే ఇక్కడ మనకి 82,000 ఉండొచ్చు, 53,000 ఉండొచ్చు, 70,000 ఉండొచ్చు. కాలేజ్కి మీ కోర్స్కి ఫీజు అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటుగా మీరు చూసుకోవచ్చు ఏ కాలేజ్ అంటే ఏ యూనివర్సిటీకి అప్లికేటెడ్ అయింది, జేఎన్టీయూనా, కేఓయూనా. మనకి 1,34,000 ఉందండి. ఈ కాలేజ్ వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటిలో చూసారు కదా మీరు. మనకి కోర్సెస్ కనీసం 1,34,000 రూపాయల ఫీజులు ఉన్నాయి మనకి ఇక్కడ ఏ కోర్స్ అయినప్పటికీ. చూడండి, నీకు ఇంతకుముందే చెప్పేశాను ఆల్రెడీ, ప్రతి కాలేజ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చిన కాలేజ్ అన్నీ కూడా క్లియర్గా చూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ ఎంసెట్, ప్లీజ్ subscribe and like the videos and share with your friends.